మీద లేని వాళ్ళు చేసుకునే ఎడిటింగ్ కరెక్ట్గా లేదు. ఆఫీస్ మెట్ల మీద నిలబడ్డానండి, వర్షంలో తడిశానండి, మీరు రావట్లేదండి అన్న దాని మాటలని తీసుకుని నువ్వెవరమ్మా అసలు? వర్షం మెట్లలో తడుస్తున్నావు, నువ్వేమో నేను గజగజ వణుకుతున్నాను, మీరు ఇదేనా అని అన్నప్పుడు మరి నువ్వెందుకు పృథ్వీ గారిని ప్రొవోక్ చేస్తున్నావు? అలాగా మీరు అందరూ చేసిన గేమ్ ప్లానేగా ఇది నా మీద పెట్టింది. నా మీద ఎవడైనా అడిగేటప్పుడు మీరు ఎదుగుతున్నారని కదా అప్పుడు ఆ స్పాన్లో. ఏమంటే నేను ఒకటే అండి, వెంట్రుక ముక్కతో సమానం నీ ప్రభుత్వం నాకు ఇచ్చిన పదవిని నేను అన్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను 6 నెలలు బ్రహ్మాండంగా ఉన్నా. చాలా తక్కువ మందికి వస్తుంది. ప్రపంచంలో ఎవరికి దొరకని గొప్ప అదృష్టం ఏదైనా ఆస్కారం మించి అవార్డు ఎవరో దొరికిందంటే పృథ్వీరాజుకి. అది ఒక జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు, అది ఒక మార్గదర్శకం జగన్ని పెట్టారు అంతే. అలా రాసి ఉంది, విధిలిఖితం దైవ నిర్ణయం. ఎక్కువ ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దూరం ఉంటారు. తర్వాత నేను వెళ్ళాను గుడికి, అద్భుతమైన మొన్న ఈ మధ్య వెళ్ళాను, అద్భుతమైన ఆదరణ అందరూ. వీళ్ళు ఇప్పుడు ఏమన్నా పృథ్వీ గారు ఇది దీంట్లో నేను ఉన్నా, దీంట్లో మేము దోచుకోవాలనుకుంటున్నాం, మీరు అడ్డం, మీరు వెళ్ళిపోండి, మేము మెంబర్స్ని కూడా కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చి. ఎస్యూబీసీ చైర్మన్ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఫర్ బోర్డు మెంబర్, దాంట్లో కూడా అతను వెళ్ళొచ్చు ఎక్సెప్షియో లాగా, ఎఫ్షియో మెంబర్ దాంట్లో. అది కూడా నాకు లేదన్నారు. అంత కరాఖండిగా అంత ఇదిగా అతను. అప్పుడే మీకు అర్థమైపోయిందా? అర్థమైపోయింది అప్పుడే, ఇది అనవసరం రానైనా, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళందరూ దోచుకోవటం ఇదిలో ఉన్నారు. కావాలని మనకేంటంటే అండ కొండ దండ ఉండాలి, ఏవీ లేవు. భగవంతుని నమ్ముకున్నాం, మన ధైర్యాన్ని నమ్ముకున్నాం, ఆత్మవిశ్వాసం పోగొట్టుకున్నాం. నీచంగా నేను కింద స్థాయిలోకి వెళ్ళి మాట్లాడను, అది నా క్రెడిబిలిటీ. వైసీపీకి గుడ్ బై చెప్పేసిన తర్వాత జనసేనలోకి వచ్చే ముందు పవన్ గారితో మీకు ఒక మీటింగ్ అయితే జరిగింది. చాలా మీటింగ్ జరిగింది. అంటే ఆ ఫస్ట్ మీటింగ్లో మీతో అన్న మాట ఏంటి సార్? ఒకటే అన్నాడు, పృథ్వీ గారు ఫ్యూచర్ రాజకీయ నాయకులు ఉన్నారు, నేను గట్టిగా కష్టపడాను, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాను, పార్టీ ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ వివరించండి, మీ గురించి నాకు తెలుసు, యు ఆర్ జెన్యూన్, యు ఆర్ ఏ వైట్ పేపర్ దే రోట్ అంతే అని ఇలాంటి మాటలు చెప్పారు. ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో నాకు నచ్చింది ఏంటంటే 25 కేజీల బియ్యం కోసం మనం అరువులు దాచొద్దు, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చూద్దాం. మీ ఇష్టమైన నాయకుడే అలా అనేసరికి మీకు ఇంకా బలం వచ్చింది. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకనివ్వమంటే మీరు ఏమైనా గేటు దగ్గర ఎమ్మెల్యేలే కదా, గురకా పనులు ఏమైనా చేస్తున్నారా, అయితే గేట్ మ్యాన్ల కింద ఏమైనా పని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే మీకేంటి బాధ? ఇంకోటి అంటాడు వైనాట్ 175 175 మాకే వస్తాయి అన్నప్పుడు హాయిగా గుండెల మీద చేసి కూర్చోండి, మీకు రానప్పుడు యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ, మీకు దమ్ము ధైర్యం లేదు. దానికోసం అంటారు వైనాట్ 175 వైనాట్ 175 వై నీడ్ ఏపీ జగన్ అన్నారు. మళ్ళీ కొత్తగా ఒకటి కార్యక్రమం పెట్టారు, అది వై నీడ్ ఏపీ జగన్ అంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి, బటన్లు నొక్కటానికి, సంక్షేమం అని అంటున్నారు, అదేమి కాదని దాన్ని మాయ చేయటానికి, ఇలాగ దాచుకోవటానికి, లండన్ వెళ్ళటానికి, ఇవన్నీ నీడ్స్. వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్, వై ఏపీ నీడ్స్ చంద్రబాబు. అదే మీ నినాదమా? వై ఏపీ నీడ్స్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంటే, వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అంటే నేను 3 ముక్కలు చెప్తాను. అద్భుతమైన పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వటానికి ఇది పవన్ కళ్యాణ్ రావాలి, అద్భుతమైన పథకాలతోటి రాష్ట్రం ముందుకు పోవాలంటే పవన్ కళ్యాణ్ రావాలి, అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే 2 జెండాలు ఏకం అవ్వాలి. ఈ నినాదం నేను ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచి అడుగుతున్నా, మొన్న కలిసిన 2 జెండాలు. ఈ 2 జెండాలు శాంతికి, మొన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నాంది. బాబు గారు బయలుదేరుతున్నప్పుడు మేము చూసామండి, 14 లక్షల మంది ఏకదాటిగా ఉన్నారు ఆయన వెనకాల. 31వ తారీఖు మధ్యాహ్నం 3:45కి బయలుదేరితే నవంబరు 1వ తారీఖు 2 గంటలకి ఆయన కరకట్ట దగ్గరికి చేరాడు. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి 3 అయింది. అది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 15 గంటల సుదీర్ఘ ప్రయాణం కార్లో. వీళ్ళు ఏదే పడితే అది మాట్లాడితే మనం ఏం చేస్తామండి? నరవలేని నాలుగు ఏదైనా వాయిస్తే, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే బూతులు యూనివర్సిటీ ఉంది కదా, దాని లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనాలు నేర్చుకోండి ఇక్కడ అని ఉంటుంది. వైసీపీ స్పోక్స్ పర్సన్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అంటే మీరేంటి గట్టిగా మాట్లాడరు,
తిట్టరేంటి అనే వస్తాయా మీ మధ్య అప్పుడు? ఫైర్ ఎందుకంటే బ్రాండ్స్ ఎవరు ఉన్నారంటే దాంట్లో? అంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అంటే మీరు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు. బూతులు తిట్టేవాళ్ళు పనికిరానివాడు ఒకడు ఉన్నాడు, ఆ వెంకటరెడ్డి అన్నవాడు ఒకడు. ఆడు ఏం మాట్లాడతాడు ఆడికి తెలియదు. ఆడి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఇంకొక అతను పిల్లిగడ్డం ప్రసాద్ అని ఉంటాడు, ఆయన ఏదో పెద్ద అనలిస్ట్ లాగా నేను విశ్లేషణ చేశాను, నేను అది ఇది అంటాడు. వీళ్ళు ఎన్ని వాగినా కూడా వచ్చేది మిశ్రమ ప్రభుత్వం, ఎన్ని మాట్లాడినా కూడా. టీడీపీ జనసేన ఇప్పుడు కలిసిపోయి అవును. రెండు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే వాళ్ళ ఉంటది కదా సార్, అంటే పార్టీ పరంగా మీరు జనసేన నుంచి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు రెండింటికి కలిపి? రెండింటికి కలిపి దగ్గర దగ్గరగా 135 నుంచి 140 స్థానాలు గెలుచుకుంటారండి. 18 పార్లమెంటు సీట్లు రెండు జెండాల కలయిక వల్ల. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు సార్? నేను ఇంకా అధిష్టానం ఆదేశించలేదండి. ఏదో వచ్చింది సార్ వార్త, మీరు ఎక్కడి నుంచో పోటీ చేస్తారు. నువ్వు వస్తే చోడవరం నుంచి నిలబడతా, చోడవరం నుంచి. లేదంటే అనకాపల్లి బెల్లం మీద నిలబడతా. చోడవరం అంటే కరణం ధర్మశ్రీ, లేదంటే జోగి రమేష్ మీద నిలబడతా. అంటే మీకు అక్కడ సామాజిక వర్గ పరంగానే సార్, అంటే పర్టికులర్ చోడవరం? పర్టికులర్గా మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు, మా ఇంటి పేరు బలిరెడ్డి, 45,000 మంది ఉన్నారు. ఎక్కడ? చోడవరంలో. చోడవరం. ఇంకేం కావాలండి? ఇప్పుడు వీడికంటే దరిద్రాలు ఉన్నాయి. మేము క్లీన్గా వెళ్తాం. సినిమా ఓటు డబ్బులు సంపాదించుకున్న దాంట్లో నిజాయితీ ఉంది, నీతి ఉంది, జిఎస్టీ కడతాం, కష్టం ఉంది. మీలాగా మేము దాచుకోవట్లేదు. కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసిన ప్రజలు హ్యాపీగా ఆదరిస్తారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. అధిష్టానం ఆదేశించి ఇక్కడ నిలబడండి అంటే ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నిలబడతాను. ప్లస్ రాయలసీమలో కూడా రైల్వే కోడూరు, రాజంపేట, తిరుపతి, చంద్రగిరి కొన్ని అయితే పరిశీలనలో రాయలసీమలో కూడా వస్తున్నాయండి సీట్లు గట్టిగా. అనంతపూర్లో ఈ రాయలసీమలో జనసేన లేదన్నారు, మొత్తం వస్తుందండి. ఈసారి దేతడి పోచమ్మ గుడే. సరే ఆర్జీవీ వ్యూహం అంటారు, మరి లాస్ట్ టైం కూడా సేమ్ ఎలక్షన్స్ టైంలో తెచ్చి పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అన్నారు, లక్ష్మీ ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ వ్యూహం అన్నారు. ఆయన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఏమండి ఏమన్నా వీళ్ళు ఏమన్నా మహానుభావుల జనాలు ఎన్ని సినిమాలు తీసినా ఏం చూడరు ఈ రోజున. ఆర్జీవి ఆయన సినిమా మేకింగ్ ఎలా ఉంటుందంటే, ఆ సినిమా కానీ లక్ష్మీ ఎన్టీఆర్ కానీ చూసినట్టే పెట్టేస్తారు జనాలకి. అంటే ఏం తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓకే అప్పుడు అలా లేరండి. ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జనాలను ఎడ్యుకేట్ చేయడానికి. ఇతను తీసే సినిమాలన్నీ ఐస్ క్రీమ్లు అట్లాంటి సినిమాలు తీసుకోవాలి. ఇతను ఉన్న ఆయన అంటే చాలా గౌరవం. ఏమి డబ్బులు ఇవ్వకుండా, ప్యాకేజ్ ఇవ్వకుండా సినిమాలు చేస్తాడండి, చేయడు కదా. అందుకే నటికుమార్ కొట్టిన దెబ్బకి సెన్సారాలు కూడా సినిమాని ఆపేయండి, తెలంగాణలో అసలు రిలీజ్ చేయించొద్దు. ఇదేంటంటే ఇక్కడ ఎలక్షన్ ఉంది, లోకేష్ గారు కూడా రాసినట్టున్నారు, ఎలక్షన్ అయిపోయాక రిలీజ్ చేయండి, అది పద్ధతి. ఎక్కడైనా ఏ సినిమా వచ్చినా అంతే, రేపు ఆంధ్రాలో కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.